ఫ్రెండ్స్ 'బిగ్ బాస్' హౌస్‌లో తనూజ కళ్యాణ్ వాళ్ళ మదర్‌కి ఒక శారీ గిఫ్ట్ ఇచ్చింది కదా! అయితే ఆ శారీని కళ్యాణ్ వాళ్ళ మదర్ కళ్యాణ్ వచ్చే టైంకి కట్టుకున్నారు. ఆ శారీ చాలా బావుంది అని చెప్పి కళ్యాణ్‌కి కూడా చెప్పారు. అసలు జరిగిన విషయం ఏంటో పూర్తిగా తెలుసుకుందాం. నిజానికి కళ్యాణ్ అండ్ తనూజ మధ్య ఉన్న రిలేషన్‌షిప్ ఏంటి అనేది కనుక చూస్తే, వాళ్ళు చెప్పడం పక్కన పెట్టేసేయండి. మనం చూసింది మాత్రం నిజంగా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ఎందుకనంటే వాళ్ళిద్దరి క్లోజ్‌నెస్ కానీ, ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఆడే విధానం కానీ, కళ్యాణ్ జోలికొస్తే నేను నీది పగలగొడతా అంటూ తనుజ చెప్పే మంచి మాటలు గాని, నిజం చెప్పాలంటే చాలా 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 స్పెషల్‌గా అనిపిస్తాయి. ఇక కళ్యాణ్ వాళ్ళ మదర్ కానీ, ఫాదర్ కానీ 'బిగ్ బాస్' హౌస్‌లోకి రావడాన్ని పెద్దగా ఇంట్రెస్ట్ పడలేదనమాట కళ్యాణ్. ఆ టైంలో తనుజ ఏమంది అంటే, "లేదు మీ మమ్మీ కోసమైనా మీ డ్యాడీ కోసమైనా మీ డ్యాడీ, మమ్మీలు నిన్ను చూడటం కోసమైనా నువ్వు రావాలి. వాళ్ళు రావాల్సిందే. నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిందే" అంటూ చెప్పడం జరిగింది. అంతే కాకుండా కళ్యాణ్‌తో ఒక మాట కూడా అంది. "కళ్యాణ్ నువ్వు ఓడిపోతే నేను ఒప్పుకోను. మీ మమ్మీ, డ్యాడీ ఏమంటారో నాకు తెలీదు కానీ నేను ఒప్పుకోను" అనేసి అంటారు అంటుంది కదా! అదిప్పుడు సూపర్ వైరల్ అయింది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆహ్, తనుజ అప్పటి వరకు నార్మల్‌గానే ఉంది. అంటే ఏమి ఇవ్వలేదు కదా! కానీ సడెన్‌గా ఒక శారీ ఇచ్చింది. ఆ శారీ ఇప్పుడు ఆమె కట్టుకున్నదనమాట. మంచిగా లైట్ బ్లూ కలర్ మీద సిల్వర్ బోర్డర్ శారీ. ఆ శారీని చూపించిందనమాట. అయితే ఆ శారీని తను ఎప్పుడు కట్టుకున్నారంటే మన కళ్యాణ్ వస్తారు కదా! కళ్యాణ్ ఇంటికొచ్చిన తర్వాత వాళ్ళు జర్నీ చేశారనమాట. ఆ జర్నీ టైమ్‌లో తను కట్టుకుందనమాట. అది చూసి కళ్యాణ్ సూపర్, 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 సూపర్ హ్యాపీ అయిపోయాడు. అండ్ ఇంకొకటేంటంటే ఆ శారీ యాక్చువల్లీ తనుజ వాళ్ళ మమ్మీ కోసం కొన్నదంట. ఓకే. వాళ్ళ మమ్మీ కోసం కొని అది 'బిగ్ బాస్' హౌస్‌కి వెళ్ళే ముందు నా నేను ఉండట్లేదు కదా! ఒక 3 మంత్స్ నీతో ఉండను కదా! సో, ఇది నీ దగ్గర పెట్టుకోమ్మా అని చెప్దామనుకుందట. కాకపోతే ఏంటంటే వాళ్ళ మదర్‌కి వేరే కలర్ శారీ కొనిచ్చిందట. ఓకే. అయితే ఇక ఈ క్రమంలో ఆ శారీనైతే మాత్రం తనుజ వాళ్ళ మదర్‌కైతే ఇచ్చింది. చాలా స్పెషల్ అనిపించింది. మనం గమనించినట్టయితే రితు అన్న బెస్ట్ ఫ్రెండే. రితుకి ఇవ్వల. ఓకే. అక్కడున్న వాళ్ళెవ్వరికీ కూడా ఇవ్వల. ఓన్లీ కళ్యాణ్ వాళ్ళ మదర్‌కే ఇవ్వడంతో ఒక్కసారిగా అందరూ షాకయ్యారు. ఈవెన్ ఇమాన్యుయల్ వాళ్ళు కూడా షాకయ్యారనమాట. అయితే ఇక ఈ క్రమంలో ఏమైందంటే తనుజ తనకి శారీ గిఫ్ట్ ఇవ్వడంతో చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. అండ్ వాళ్ళ ఊర్లో వాళ్ళందరికీ కూడా వాళ్ళ మదర్ చెప్పుకున్నారట. ఇలాగా కంటెస్టెంట్ ఒకళ్ళు తనుజ ఉన్నారు కదా! తను నాకు శారీ ఇచ్చింది అనేసి. ఎందుకంటే వాళ్ళ మదర్‌కి తెలీదు కదా! అది నెక్స్ట్ డే టెలికాస్ట్ అవుతుందా లేదా అనేసేసి. ముందు రోజు వెళ్ళిపోతారు కదా! వాళ్ళకి 1 డే ముందు జరుగుతుంది కదా! యాక్చువల్లీ కళ్యాణ్‌ది 1 ½ డే ముందు జరిగిందనమాట. అయితే ఆ రోజు 1 ½ డే ముందు జరిగినప్పుడు ఏమైందంటే ఆహ్, త కళ్యాణ్ వాళ్ళ యాక్చువల్లీ ఆ రోజు కళ్యాణ్ ఫ్రెండ్స్, కళ్యాణ్ వాళ్ళ మేనత్త, మేనమామయ్య అందరూ వచ్చారట ఆ రోజు. కానీ 'బిగ్ బాస్' హౌస్ లోపలికి ఒక్కళ్ళే కదా ఎలౌ. వాళ్ళే వచ్చారు. నెక్స్ట్ 3, 4 డేస్ సండే ఏమో వీకెండ్ ఎపిసోడ్‌లో నాగ్ సార్ దగ్గరికి రావాలి కదా! సో, అందరున్నారు. ఆల్మోస్ట్ 10 మెంబర్స్ వచ్చారంట కళ్యాణ్ కోసం. వాళ్ళ వాళ్ళ ఊరు నుంచి. బయటకొచ్చిన వెంటనే తను చెప్పారట. ఎవరు కళ్యాణ్ వాళ్ళ మదర్ ఇట్లా ఈ అమ్మాయి నాకు శారీ గిఫ్ట్‌గా ఇచ్చిందని చెప్పేసి, అది మళ్ళీ విప్పి చూపించి మొత్తం అంతా కూడా ఫోటోస్ పెట్టారు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. నాకు ఈ కలర్ అంటే కూడా చాలా ఇష్టం. లైట్ బ్లూ కలర్ నాకు నేనెప్పుడు కూడా లైట్ బ్లూ కలర్ వాడతానని చెప్పి చెప్పారనమాట. అంతే కాకుండా తనూజ కెప్టెన్‌గా ఉంది కదా! కెప్టెన్‌గా ఉన్నప్పుడు కళ్యాణ్ వాళ్ళ అమ్మకివ్వడం చాలా స్పెషల్‌గా ఫీల్ అయ్యారట. అయితే తనూజ వాళ్ళ మదర్ ఫోను చేసి చెప్పారంట. కళ్యాణ్ ఆహ్, ఆహ్, సారీ తనూజకి కళ్యాణ్ వాళ్ళ మదర్ ఫోను చేసి చెప్పారంట. ఇట్లాగ "నేను నువ్వు ఇచ్చిన చీర చాలా బావుందమ్మా. నేను 'బిగ్ బాస్' హౌస్‌లో నువ్వు ఉన్నావు కదా! నేను చెప్పలేకపోయాను. చాలా చాలా బావుంది. నాకెంతో నచ్చింది. ఈవెన్ అంకుల్‌కి కూడా నచ్చింది ఈ చీర. థాంక్ యూ సో మచ్ అమ్మ నాకిచ్చినందుకు. కళ్యాణ్‌కి కూడా చెప్పాను అది బావుంది" అంటే, "ఆంటీ అది మీకు రాసిపెట్టి ఉంది ఆంటీ. నేను మా మమ్మీకి ఇద్దామనుకున్నాను. కానీ మీరు నాకు ఎంతో స్పెషల్. ఎందుకంటే కళ్యాణ్ నాకు 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నంత సేపు ఎంతో కేరింగ్ చూపిచ్చాడు. నాకెందుకో తన విషయంలో అంటే మొన్న 'బజ్' ఇంటర్వ్యూలో విన్నారా మీరు? కళ్యాణ్ అంట ఆల్మోస్ట్ 45 మినిట్స్ తనుజ చెయ్యి అలాగే పట్టుకొని ఉన్నాడంట. అప్పుడు లో బీపీ వచ్చి పడిపోయింది గదా! తనుజ లాగా. ఎప్పుడంటే ఇమాన్యుయల్ థర్డ్ టైమ్ కెప్టెన్ అయ్యాడు. ఒక సంజన నేను నిన్ను కెప్టెన్ చేశాను చాలా హ్యాపీ అని జెప్పేసి సెకండ్ టైమ్ కెప్టెన్ అయ్యాడు. గుర్తుందా మీకు? లాస్ట్‌లో తనూజ, ఇమాన్యుయల్ ఉంటారు. రింగ్ గేమ్. అప్పుడు
సంజన తప్పు చేసింది దివ్యాని ఫస్ట్ తీసేసి. అయితే ఇక ఆ గేమ్ ఉంది కదా! అంటే ఆ టైంలో గనక చూసుకున్నట్టయితే అప్పుడు లో బీపీ వచ్చి పడిపోయింది కదా! అదే వారం తనుజాకిను, కళ్యాణ్‌కి గొడవయింది. సో, ఆ టైంలో తను చెయ్యి ఇలాగ మీద పెడితే కళ్యాణ్ మీద చెయ్యి మీద పడేసరికి షేక్ అయిపోతుందట. పట్టుకుంటే షేక్ ఆగడం తగ్గుతుందట. సో, ఆ విధంగా ఆల్మోస్ట్ 45 మినిట్స్ నుంచి 2 అవర్స్ ఎంతో పట్టుకున్నాడంట అట్లానే. సో, అలాగా అంత కేర్ తీసుకొని పాపం తను ఏడుస్తుందని బాధపడి ఇన్ని చేసిన కళ్యాణ్ వాళ్ళ మదర్‌కి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలని అనుకుందంట ఫస్టే. యాక్చువల్లీ అప్పుడు తన దగ్గర న్యూ శారీ లేదంట. ఆహ్, అయితే తను ఏం చేసిందంటే ఫ్యామిలీ వీక్ వీళ్ళకెలా ఉంటుందంటే 'బిగ్ బాస్' హౌస్‌లో వీళ్ళు స్టోర్ రూమ్ కెమెరా దగ్గరికెళ్ళి మాకివి కావాలి, మాకివి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బ్లూ కలర్ డ్రెస్ కావాలి. నాకు అది కావాలి, ఇది కావాలి అని చెప్పేసి 'బిగ్ బాస్' యాజమాన్యం చెప్తే వాళ్ళేం చేస్తారంటే, పలానా అంటే ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా! వాళ్ళకి చెప్తారు. ప్రతి బుధవారం నాడు వాళ్ళకి బట్టలొస్తాయన్నమాట. సో, ఆ బట్టలు ఈ సారీ తెప్పించిందంట. అంటే దాని అర్థం ఏంటి? మనకి ముందుగానే తనూజ కళ్యాణ్ వాళ్ళ మదర్‌కి ఇవ్వడానికి ఫిక్స్ అయిపోయిందన్నమాట. సో, అది విషయం. ఇది మీకు అర్థమైంది కదా! సో, అది ఫ్రెండ్స్ జరిగిన విషయం. ఈ చీరైతే మీరు చూసారు కదా! ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.